చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. టమాటాలు వేసి కాకుండా ఇలా కూడా చిక్కుడుకాయ కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లో చిక్కుడుకాయ తీసుకొని అందులో వాటర్ వేసి ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఉడికేలోపు పచ్చి కొబ్బరి, వెల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి 3 వేసి మిక్సీ జార్లో దాన్ని సన్నగా పేస్ట్ చేసి పెట్టేసుకోండి. ఈలోపు ఉడికేసి ఉంటుంది చిక్కుడుకాయ ఉడికినాక తర్వాత ఓ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాక అందులోనే ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే కలర్ మారాక అందులో కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయ ఏదైతే ఉందో అది వేసేసుకోండి. నేను వాటర్తో పాటు వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే ఉప్పు వేసాను కాబట్టి అక్కడ నేను మళ్ళీ ఉప్పు అనేది సపరేట్గా వేయట్లేదు. ఇప్పుడు నీరంతా పోయే వరకు చిక్కుడుకాయని ఉడికించుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకొని దింపేసుకోవడమే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇట్లా చేసే చిక్కుడుకాయ కూర. కొబ్బరి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది తింటుంటే, చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ.